నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కేంద్ర కేబినెట్ కూర్పుపై హైకమాండ్ కసరత్తు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి అరడజను మందికి కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు గెలవగా అందులో 2కి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీకి 3 మంత్రి పదవులు ఇవ్వనుండగా జనసేనకు 1 మంత్రి పదవి, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, హరికి బాలయోగి, దగ్గుమల్ల ప్రసాద్ పేర్లను ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రెండు రాష్ట్రాలతో కలిసి కూటమి తరపున మొత్తం 29 మంది గెలిచారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలవగా ఏపీలో 21 మంది కూటమి ఎంపీలు ఉన్నారు. వీరిలో టీడీపీకి చెందిన వారు 16 మంది కాగా జనసేన నుంచి 2 ఉన్నారు. స్వయంగా బీజేపీ 3 స్థానాల్లో గెలిచింది. ఈ మేరకు తెలుగు ఎంపీలకు కేంద్రంలో చోటు కల్పించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ కూడా మంత్రి పదవుల పంపకంపై జరుగుతున్న కసరత్తులో పాల్గొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.